తత్వదర్శి శక్తిపాత సిద్ధ యోగీశ్వరుడు సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారి పరిచయం, సేవా కార్యక్రమాలు. 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ ఉత్తమోత్తమైనది. దేవతలు కూడా అసూయపడే జన్మ మానవ జన్మ. మానవ జీవిత పరమార్థం, పరమధర్మం, ముఖ్య కర్తవ్యం ఆత్మ సాక్షాత్కారం పొందటమే. మానవుల జీవిత పరమార్థం బ్రహ్మజ్ఞానాన్ని పొందటం. ఆత్మ సాక్షాత్కారం, బ్రహ్మజ్ఞానం, సిద్ధత్వం పొందాలనుకునే బ్రహ్మజ్ఞాన సాధకులకు, నిజ శిష్యులకు షిరిడీ సాయినాథులు అపార కరుణతో ప్రసాదించిన సిద్ధగురువే శ్రీ రమణానంద మహర్షి. నిరంతరం కరుణా కటాక్ష వీక్షణ దృక్కులు ప్రసరించే సిద్ధగురువు రమణానంద మహర్షి వారు 1968 ఏప్రిల్ 27న బ్రహ్మజ్ఞాని శ్రీ గూడూరు నరసయ్య, శ్రీమతి నాగమ్మ దంపతుల వలన కర్నూలు జిల్లాలో కప్పట్రాళ్ల గ్రామంలో శరీరధారణ పొందినారు. షిరిడి సాయినాథుని సగుణ సాక్షాత్కారం, షిరిడి సాయినాథుని అనుగ్రహంతో దుర్లభమైన ఆత్మ సాక్షాత్కారం 1995 జూన్ 29న పొందినారు. షిరిడి సాయినాథుని ఆశీస్సులతో మహర్షివారు 33 గ్రంథాలను రచించారు. మహర్షివారు షిరిడి సాయినాథుని ప్రత్యక్షంగా సేవించిన 27 మంది భక్తుల కుమారులను, వారి మనుమలను స్వయంగా ఇంటర్వ్యూ చేసి వారి జీవిత చరిత్రలను 27 గ్రంథాలుగా రచించారు. మహర్షివారు షిరిడి సాయినాథునిపై 150కి పైగా సంకీర్తనలను స్వయంగా రచించి, స్వరపరచి గానం చేశారు. మహర్షివారు 23 జిల్లాలలో, 108 కేంద్రాలలో, 270 షిరిడి సాయినాథుని దేవాలయాలలో 1,00,000 గ్రంథాలు ఉచితంగా ఒకే రోజు వితరణ చేశారు. అందులో భాగంగా ఇంకా ఎంతోమంది భక్తులకు ఆ భాగ్యాన్ని అందించాలనే తపనతో మిలియన్ ఉచిత పుస్తక వితరణ గంగా ప్రవాహంలా జరుగుతూనే ఉన్నది. మహర్షివారు కొన్ని వేల మందికి ఉచితంగా ధ్యాన శిక్షణ ప్రసాదించి ఎంతోమంది భక్తులకు కుండలిని జాగృతిని కలిగించుతున్నారు. మహర్షివారు భక్తి టీవీ వంటి ఎన్నో టీవీ ఛానల్స్ ద్వారా ఆత్మ జ్ఞానామృతాన్ని శిష్యకోటికి పంచుతూ ఉన్నారు. ఇప్పటి వరకు స్వామివారు 36 జ్ఞాన యజ్ఞాలను నిర్వహించారు. అష్టోత్తర శతప్రవచన మహాయజ్ఞం. ఈ అష్టోత్తర శతప్రవచన మహాయజ్ఞం 2007 డిసెంబర్ 16న మొదలై ఆ యజ్ఞ ప్రవాహం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్ర పట్టణాల్లో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఎన్నో లక్షల మంది ఈ మహాప్రవచనాన్ని తిలకించి షిరిడి సాయినాథుల వారి ఆశీస్సులు పొందుతూ ఉన్నారు. మహర్షివారి సుదీర్ఘ ఆలోచన ఫలితంగా ఈ ప్రవచనాలన్నీ రికార్డింగ్ అయి టీవీ ఛానల్స్ ద్వారా టెలికాస్ట్ జరుగుతూ ఉన్నాయి. ఈ టెలికాస్టును భారతదేశంలోని భక్తులే కాక విదేశాలలోని షిరిడి సాయినాథుని భక్తులు కూడా షిరిడి సాయినాథుని అద్భుత లీలలు తెలుసుకుని ఆనంద పారవస్యంలో తేలియాడుతూ ఉన్నారు. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో తానా సభలలో స్వామివారి ప్రవచనాలు 2007 జూలై 7 నుంచి ఆగస్టు 22 వరకు అద్భుతంగా జరిగాయి.
అక్టోబర్ 19, 2009న మహర్షివారు వారి శిష్య బృందంతో కర్నూలు వరద బాధితులకు, నిరాశ్రయులైన 5,000 మంది కుటుంబాలకు దుప్పట్లు, తువ్వాళ్లు, బియ్యం, ఎన్నో రకాల వస్తువులు, గృహోపయోగ సామాగ్రిని వితరణ చేశారు. ఎవరిని గురువంటారు? గురువులు ఎన్ని రకాలు? ఏ గురువును ఆశ్రయించాలి? ఏ విధంగా గురువును సేవించాలి? ఏ విధంగా గురువును ప్రేమించాలి? ఏ విధంగా గురువు మనస్సును స్పందింపచెయ్యాలి? ఏ విధంగా గురు అపార అనుగ్రహాన్ని శీఘ్రంగా సాధించాలి అనే నిగూఢ రహస్యాలను సమగ్రంగా, విపులంగా రచించిన సనాతన జ్ఞాన భాండాగారం గురు శిష్యుల సంబంధం కోసం ఎన్నో నిగూఢ రహస్యాలను తెలిపే అద్భుత, అపూర్వ, విశిష్ట దివ్య గ్రంథమే గురు శిష్య సంబంధ నిగూఢ రహస్యం. అనన్యాశ్చింతయంతో ఏ సులభం పరమం సుఖం తస్మాత్ సర్వ ప్రయత్నేన గురోరాధనం కురు. ఎవరు ఇతర చింతన లేనివారై నిత్యం గురువును పూజించుకుంటూ ఉంటారో అలాంటివారు బ్రహ్మానంద పరమసుఖాన్ని సులభంగా పొందుతారు. కాబట్టి అన్ని విధాలైన పూజలతో, స్తోత్రాలతో గురుదేవుని శిష్యులు ఆరాధించాలని ఈ గ్రంథంలో అద్భుతంగా వివరించబడింది.